బదులు మీ వైఫల్యాలన్నింటినీ కూడా బయటపడతాయి, అవి బయటపడకూడదని చెప్పి ఒక చిన్న గీత మీద పెద్ద గీత రాస్తాను ప్రజలను డైవర్ట్ చేయడానికి. ఎన్ని రోజులు సాగుతాయి మీ డైవర్షన్ పాలిటిక్స్? అది చీప్ పాలిటిక్స్. దిస్ ఈజ్ హై టైమ్ ద పోలీస్ ఇన్ ది స్టేట్ షుడ్ రైజ్ టు దిస్ అకేషన్. నాయకులు ఎవరన్నా చెప్తే చిన్న చిన్న హెల్ప్లు కావాలంటే చేయండి, కానీ అంతిమంగా ప్రజలకు రక్షణ కల్పించాల్సినటువంటి బాధ్యత మీది. ఈరోజు సామాన్య ప్రజలు కాదు, పెద్ద పెద్ద లీడర్లే ఈరోజు భయాందోళనకు గురవుతూ ఉంటే మీకు సిగ్గుగా లేదా అని చెప్పి నేను అడుగుతున్నా. దయచేసి కళ్ళు తెరవాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నా. దయచేసి ఇటువంటి దుస్సాంప్రదాయాలను ప్రోత్సహించద్దని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే మీరు చేసేటువంటి కార్యక్రమాల వల్ల మా కార్యకర్తలు కూడా మాట్లాడుతున్నారు, మేము కంట్రోల్ చేయలేకపోతున్నటువంటి మాట్లాడద్దు మీరు, తప్పు ఇటువంటిది. ప్రజాస్వామ్యంలో హింసకి ఎక్కడా కానీ స్థానం ఉండకూడదని చెప్పి మేము చెప్పుకుంటున్నాం. కానీ మీరు చేసే పరిస్థితి లేదో ఒకసారి ఆలోచన చేయవలసిందిగా కోరుకుంటున్నాను. నేను చెప్పేది ప్రజాస్వామ్యంలో ఇంతగా మాట్లాడినా కూడా సహనం వహించాడు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి. మీకు అనేక క్లిప్పింగ్స్ ఈరోజు చూపిస్తాం. నీ అమ్మ మొగుడు ఇచ్చాడా, మీ అమ్మమ్మ మొగుడు ఇచ్చాడా? చంద్రబాబు నాయుడు నోట్లో వచ్చేటువంటి మాటలు అపోజిషన్లో ఉండేటప్పుడు అయినా కూడా ఆయన ఏమన్నా సమన్వయంతో ప్రతిపక్ష నాయకుడు కదా అని చెప్పి హుందాగా వివరించాడు ఆయన. పవన్ కళ్యాణ్ మాట్లాడేటువంటి మాటలు కూడా మనం చూస్తున్నాం సోషల్ మీడియాలో. కొడకల్లారా రండిరా కొడకల్లారా అని మాట్లాడినాడు. లోకేష్ ఆయన పాదయాత్ర చేసేటువంటి పోయే ప్రతి నియోజకవర్గంలో కూడా అక్కడ స్థానికంగా ఉండేటువంటి ఎమ్మెల్యేను ప్రతి ఒక్కరికి ఏదో ఒక అడ్డపేరు పెట్టి బాడీ షేమింగ్ చేసేటువంటి పరిస్థితి. ఇన్ని వాస్తవాలు కదా, ఇవన్నీ సోషల్ మీడియాలో లేవా, పబ్లిక్ డొమైన్లో లేవా? ఇవన్నీ ఉన్నాయి కదా. మరి మీరు మాట్లాడారు కదా, ఆ రోజు మీరు మాట్లాడారు కదా, మీరు మాట్లాడి నీళ్ళ మీదకి వచ్చి దాడి చేయలేమా? మీరు చేసినప్పుడు మేము ప్రోత్సహించామా అని చెప్పి నేను అడుగుతున్నా. కానీ కల్తీ చేయాలనే ఆలోచన మా నాయకునికి కానీ మా పార్టీ నాయకులకు ఎవరికైనా ఉంటే మేమందరం కూడా సర్వనాశనం అయిపోతాం, మాకు మేగ్గా పెట్టుకునేటువంటి శాపం. కానీ గుర్తుపెట్టుకోండి, మీరు తప్పుడు ప్రచారాల కోసం కేవలం రాజకీయాల్లో మీ చేతగాని వైఫల్యాలను కప్పిపుచ్చుకునేదానికి ప్రజలకు తప్పుదోవ పట్టిస్తూ ఆ యొక్క లడ్డు మీద దుష్ప్రచారం చేసేటట్లయితే ఆ శాపం మీకు తగులుకుంటుంది. మీరు మీ కుటుంబాలు కూడా సర్వనాశనం అవుతారని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. గుర్తుపెట్టుకో.